ఫ్రాన్స్లో అంటే ఫ్రెంచ్ దేశంలో జరుగుతున్న ఎలక్షన్లో మన భారతదేశంలో 150 మంది, సుమారు 153 మంది వరకు వాళ్ళు ఓటు వేయడానికి హక్కు కలిగి ఉన్నారు. అది కూడా డయ్యూ డామన్ అక్కడ. ఎందుకంటే అక్కడ చాలా కాలం ఈ ఫ్రెంచ్ ఆధీనంలో ఉండటం మూలంగా వాళ్ళు అక్కడ వారికి పౌరసత్వం ఇవ్వడం జరిగింది. ఇంకా వారి యొక్క బిడ్డలు అంతా కూడా ఫ్రెంచ్ సిటిజన్స్గానే ఉన్నారు. మరి అలాంటి వారి కోసం ఓట్లు వేయటానికి అక్కడ గవర్నమెంట్ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందంటే, ఆఖరికి పాపం వృద్ధులు ఉంటే వాళ్ళు వృద్ధులు కనుక ఓటు వేయలేకపోతే వాళ్ళు ఒకరికి అధికారం ఇస్తే వాళ్ళు వెళ్ళి ఎంబసీ ఆఫీస్లో వాళ్ళు చక్కగా ఓటు వేయచ్చు వాళ్ళ తరఫున వాళ్ళు. మరి ఇలాంటి పరిస్థితి మనకి ఎప్పుడు వస్తుందో, అందులో నెట్ ద్వారా కూడా ఎలక్షన్లో ఓటు వేయచ్చట. అఫ్కోర్స్ బ్యాలెట్ పత్రాలు కూడా ఉన్నాయనుకోండి. మరి ఇలాంటి పరిస్థితి సంస్కరణలు మన భారతదేశంలో వస్తే ఎంత బాగుండును. ఈ వెయిటింగ్లు, చాలా గొడవలు ఇవన్నీ తప్పుతాయి కదా.